ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేస్తే ఖచ్చితంగా రైతుల పక్షంగా మళ్ళీ వచ్చి ప్రశ్నిస్తాం. రాకెట్ వేగంతో తిరిగి వస్తాం. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర రెవెన్యూ అధికారులపై రైతులు దాడి చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ దాడి కేసులో బీఆర్ఎస్ నేత కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ను A1గా చేర్చిన పోలీసులు ఇప్పటికే ఆయన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ కేసులో A2గా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త భోగమోని సురేష్ దాడి జరిగిన రోజు నుంచి పరారీలో ఉన్నాడు. అయితే అతడు మంగళవారం వికారాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సురేష్ను పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు బయటికి తీసుకెళ్తున్న క్రమంలో మీడియాతో సురేష్ మాట్లాడే ప్రయత్నం చేశాడు. ప్రశ్నించే గొంతుని అణిచివేస్తున్నారని, రైతుల పక్షాన తాను పోరాడతానని, మళ్లీ మెరుపు వేగంతో తిరిగి వస్తానని సురేష్ అన్నారు. ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేస్తే ఖచ్చితంగా రైతుల పక్షంగా మళ్ళీ వచ్చి ప్రశ్నిస్తాం. రాకెట్ వేగంతో తిరిగి వస్తాం. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని లగచర్ల గిరిజన గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర రెవెన్యూ సిబ్బంది వెళ్లగా కలెక్టర్తో పాటు అధికారులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. అధికారుల వాహనాలను రాళ్లతో ధ్వంసం చేశారు. అయితే ఈ దాడి వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. స్థానికులను రెచ్చగొట్టి అధికారులపై దాడికి ఉసిగొల్పారని అంటోంది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే లగచర్ల గ్రామానికి చెందిన 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తన అనుచరుడు భోగమోని సురేష్తో కలిసి అధికారులపై దాడికి ప్లాన్ చేశారని పోలీసులు ఇప్పటికే పేర్కొన్నారు. వ్యూహం ప్రకారం కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులను సురేష్ తప్పుదోవ పట్టించి లగచర్ల గ్రామానికి తీసుకెళ్లాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. సురేష్ అధికారులను పక్కదారి పట్టించి లగచర్లకు తీసుకువెళ్లడంతోనే గ్రామస్తులు దాడి చేశారని ఇప్పటికే పోలీసులు తెలిపారు. ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేస్తే ఖచ్చితంగా రైతుల పక్షంగా మళ్ళీ వచ్చి ప్రశ్నిస్తాం. రాకెట్ వేగంతో తిరిగి వస్తాం.